హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకు మోస్ట్ అవైటెడ్ వీడియో చేస్తున్నాను. ఏంటంటే మ్యాజిక్ హెయిర్ ఆయిల్ చేసుకోవాలి ఇంట్లోనే. హెయిర్ ఫాల్ డాండ్రఫ్ ఎక్కువైపోయింది నాకు అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కుదరడం లేదు. కానీ ఈరోజు కన్ఫామ్గా చేయాలని అనుకుంటున్నాను. అన్నీ కుదుర్చుకున్నాను, చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక చోట పెట్టుకుందాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నాకు ముందుగా కావాల్సింది ఆనియన్స్. ఒక చిన్నవి మీడియం సైజు ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను. 4 తెల్లగడ్డ తీసుకున్నాను. ఇది కలోంజీ, ఇది ఒక 100 గ్రామ్స్. విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇది మస్టర్డ్ ఆయిల్. ఇది క్యాస్టర్ ఆయిల్ సమూరు. కోకోనట్ ఆయిల్ ఒక బాటిల్. ఇది నిన్ననే 24 అవర్స్ నానబెట్టిన మెంతులు ఇవి. ఇంకా కర్రీ లీవ్స్, కరివేపాకు. నేను మసాలా వేయట్లేదు, ఆయిల్ ప్రిపరేషన్ కోసమే ఇవన్నీ కావాలి. వీటి వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, మనం ఇవి ఎందుకు యాడ్ చేస్తున్నాం ఆయిల్లో అనే విషయం కూడా నేను ప్రాసెస్లో మీకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి చెప్తాను. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమి, లాసెస్ ఏమి, ఎందుకు వేస్తున్నాము మనం ఆయిల్లోకి, దీనివల్ల బెనిఫిట్స్ ఏమి, ఇది ఏమికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి స్టార్ట్ చేసేద్దాము. ఆనియన్స్ పీల్ చేసుకుందాము. కట్ చేసుకుని మీడియం సైజ్గా మిక్సీ వేసుకోవాలి. కట్ చేసుకుందాము. ఇది కూడా తుప్పు తీసేసి పెట్టేసుకుందాము. ఫస్ట్ ముందుగా క్యాస్టర్ ఆయిల్ బెనిఫిట్స్ తెలుసుకుందాము. ఇది డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. హెయిర్ బ్రేకేజ్ని తగ్గించి హెయిర్ని థిక్గా చేస్తుంది. హెయిర్కి లస్టర్ యాడ్ చేస్తుంది, అంటే రీస్టోర్ చేస్తుంది. న్యాచురల్ షైన్ని, గ్లోని, హెల్తీయర్గా ఉండేటట్లు చేస్తుంది హెయిర్ని. ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ నుంచి తెలుసుకుందాము. ఇది కండిషనర్ లాగా యాక్ట్ చేస్తుంది. దీనిలో రిచ్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. స్ట్రెంగ్తన్ చేస్తుంది హెయిర్ రూట్స్ని, బ్లడ్ సర్క్యులేషన్ని స్కాల్ప్లో ఇంప్రూవ్ చేస్తుంది. మెంతుల గురించి తెలుసుకున్నాము. ఇది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, హెయిర్ షైన్ని పెంచుతుంది, వాల్యూమ్ని పెంచుతుంది, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని తగ్గిస్తుంది. దానివల్ల ఉండే న్యూట్రియంట్స్ని డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి స్కాల్ప్లో నరిష్ చేస్తుంది. హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. డాండ్రఫ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. కలోంజీ లేదా బ్లాక్ సీడ్స్, దీన్ని నల్ల జీలకర్ర అంటారు తెలుగులో. ఇందులో లినోలీక్ యాసిడ్ ఉంటుంది. ఇది న్యాచురల్ బ్లాక్ పిగ్మెంట్ని హెయిర్ ఫాలికల్స్లో మెయింటైన్ చేస్తుంది. సో న్యాచురల్ కలర్ యాడ్ అవుతుంది హెయిర్కి. విటమిన్ ఈ ఆయిల్లో ఎందుకు వేస్తామంటే ఇది హెయిర్ ఎలక్ట్రిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. రిచ్ కంటెంట్ ఆఫ్ బీటా కెరోటిన్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి నరిష్ చేస్తాయి ఫాలికల్స్ని, డాండ్రఫ్ని సూట్ చేస్తాయి అండ్ మెయింటైన్ న్యాచురల్ హెయిర్ కలర్. ఇది కూడా. ఇక గార్లిక్ ఎందుకు వేస్తామంటే ఫాలికల్స్ని స్ట్రెంథనింగ్ చేసి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో. ఇది రిస్టోర్ చేస్తుంది మెలనిన్ని హెయిర్ ఫాలికల్స్లో. సో ఇవన్నీ మనం వేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ చేసుకునే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. కలోంజీ వేసుకుందాము. పెట్టిన మేతి కాకుండా డ్రై మేతిని ఇందులోకి వేసుకుందాము. చాలు. ఈ రెండు ఫస్ట్ మిక్సీ వేసేసుకుందాం అండి. దీన్ని మిక్సీ వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ప్లాస్టిక్ వద్దు, గ్లాస్ అయితే మంచిది. ప్రిఫర్ గ్లాస్. ఎప్పుడు గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇది ఇప్పుడు గ్లాస్ బీకర్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. కొద్దిగా ఇందులోనే ఉంచేసాను. ఇప్పుడు మిక్సీకి ఇవన్నీ వేస్తాం కదా, ఆనియన్స్ కట్ చేసుకున్నవి, వెల్లుల్లి అన్నీ. సో కొంచెం అందులోనే వదిలేసాను. మిగిలిండేదంతా ఏదో గ్లాస్ జార్లోకి మొత్తం ఇట్లా షిఫ్ట్ చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం అన్నీ. ఈ మెంతులు కూడా ఇందులోకి జార్లోకి వేసుకుందాము. ఈ మెంతులు వాటర్తో సహా వేయద్దండి, వాటర్ పడేయకండి. వాటర్ సైడ్ తీసుకొనేసి సైడ్ పెట్టుకోండి. ఆయిల్ కదా ఇందులోకి, అందుకు వాటర్ వేయకూడదు. ఉట్టే మెంతులు మాత్రమే సపరేట్గా తీసుకొని ఇందులోకి జార్లోకి వేసేద్దాం. మెంతుల వాటర్, ఈ వాటర్ పడేయకండి, లాస్ట్లో ఉపయోగపడుతుంది. జస్ట్ మెంతులు ఒకటి అన్నీ తీసి డ్రై మెంతుల్ని ఇందులో వేసేసాను. ఈ వాటర్ సైడ్ పెట్టేసుకోండి. జార్లోకి కరివేపాకు వేద్దాము.
ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్సీ పట్టేద్దాము, పేస్ట్ లాగా చేసేద్దాము. వాటర్ మాత్రం వేయకండి మిక్సీ వేసినప్పుడు. మీకు వాటర్ ఏదైనా వేయాలి, ఇది డ్రైగా ఉంది అవ్వట్లేదు అంటే నేను కోకోనట్ ఆయిల్ కొద్దిగా వేస్తాను. ఇప్పుడే వేస్తున్నాను నేను. కోకోనట్ ఆయిల్ కొద్దిగా వేసి వీటన్నిటిని మిక్సీ పడతాను. ఈ తుప్పు తీసిన తెల్లగడ్డను కూడా అందులో వేసి పేస్ట్గా చేసుకుందాం. మిక్సీ పట్టేసాను మొత్తము. మిక్సీలో కూడా ఆడేటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుంటూ మిక్సీ పట్టాను. ఇలా పెద్ద దప్పం కడాయి తీసుకొని ఒకటి అందులోకి ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాము. కడాయిలోకి తీసేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులోకి మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ కూడా మొత్తం వేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈ సొల్యూషన్ పేస్ట్ మొత్తాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఒక చిన్న ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాము. ఈ పేస్ట్లో ఉండే మొత్తం పవర్ అంతా ఆయిల్లోకి వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ చిన్న మంట మీద అడుగు అంటకుండా వేడి చేసుకుందాము. కింద మాడకుండా అడుగు అంటకుండా స్లోగా చిన్న ఫ్లేమ్ మీద ఒక హాఫ్ అన్ అవర్ పైన కుక్ చేసుకోవాలి. ఇదే పెద్ద టాస్క్. ఓపిక్గా ఇక్కడే ఉంటూ ఇలా కదుపుకుంటూ చిన్నగా ఇది వేడి చేసుకుంటూ ఉండాలి. అడుగు అంటే మాడిపోతుంది, లేకపోతే ఆయిల్ నల్లగా అయిపోతుంది. ఇలాగే చిన్నగా కదుపుకుంటూ కింద అడుగంటకుండా ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీనంతా బాగా వేడి చేసుకోవాలి, ఉడికించుకోవాలి. మ్యాజిక్ హెయిర్ ఆయిల్ అంటే నిజంగానే మ్యాజిక్ హెయిర్ ఆయిల్. ఇది వర్క్స్ వండర్స్ అనమాట. చిక్కమని చెప్పేసి హెయిర్ ఫాల్, డాండ్రఫ్, స్కాల్ప్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతాయి. అంత నూనె పోసాను కదా, నూనె కనిపించడం లేదు చూడండి. అసలు ఇలా బాగా బురుగు వచ్చేటట్టు కాంచాలి. బాగా బురుగు వచ్చి మనకి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నేను కాంచుతున్నాను. హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకొక 10 మినిట్స్ కాంచుతాను. ఇట్లే చూడండి ఎంత బాగా బురుగు వస్తుంది. వీటి కలర్ కూడా మారిపోయింది చూడండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసి ఇట్లా కొద్దిసేపు వదిలేస్తాను చల్లగా అయ్యేంత వరకు. చల్లగా అయిన తర్వాత దీన్ని మరి ఒక క్లాత్లో తీసుకొని ఒక లైట్ థిన్ క్లాత్లో వడగట్టుకోవాలి. ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి కొద్దిసేపు ఇలాగే వదిలేద్దాం, చల్లారుతుంది. ఇది చల్లగా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పల్చటి నా చున్నీ క్లాత్ తీసుకున్నాను. చాలా పల్చగా ఉంది ఇది బాగా. ఇదంతా ఇందులో వేసి వడబోస్తాను ఇప్పుడు. ఇట్లా మొత్తాన్ని ఇలాగే వడపోస్తాను. ఇది వడపోసిండేది. ఇది పేస్ట్ అంతా ఇది వేస్ట్ చేయకుండా అప్పుడే మనం మెంతులో వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఇది వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం హెడ్ బాత్ చేసినప్పుడు ఈ పేస్ట్ని కొద్దిగా వాటర్ కలుపుకొని హెయిర్ మాస్క్ లాగా పెట్టుకోవచ్చు మనము. సో ఇది వేస్ట్ చేయకండి. ఇదంతా బాగా ఇలా వడబోసిన తర్వాత ఇది ఇలా వచ్చిండే మొత్తంని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని హెడ్ బాత్ చేసినప్పుడు అంతా హెయిర్ మాస్క్ లాగా వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, నిలువ ఉంటుంది. హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ మాస్క్ లాగా వేసుకోండి. ఇది వడగట్టిన ఆయిల్. ఈ బాల్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మొత్తం వడగట్టేసాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుని హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు హెయిర్ మాస్క్ లాగా ఎంత కుదిరితే అంత పూసుకుంటాను. మొత్తం ఆయిల్ అంతా వడబోసేసాను. ఈ వడబోసిన ఆయిల్ని మనం అప్పుడే కలోంజీను మెంతులు మిక్సీ పట్టి ఈ జార్లో వేసి పెట్టుకున్నాం కదా, ఇదే జార్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఇంట్లో వేసేసానండి. ఈ జార్లోకి వేసుకున్నాను, ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీనిని ఈ సొల్యూషన్ని ఆయిల్ని ఒక 2-3 డేస్ పాటు ఎండలో పెట్టి తర్వాత మనం తలకు పూసుకుందాము. ఎండలో 2-3 డేస్ పెట్టాలి, తర్వాత పూసుకోవచ్చు. అందులోకి ఈ ఆయిల్లోకి ఒక 2-3 విటమిన్ 3 క్యాప్సూల్స్ వేసుకోండి. నేనైతే ఇప్పుడు 4 వేస్తాను దీంట్లోకి, ఆయిల్లోకి ఈ క్యాప్సూల్స్. దీన్ని మరి ఒక 4 డేస్ ఎండలో పెట్టి మరి పూసుకుంటాను. అంతే, మ్యాజిక్ హెయిర్ ఆయిల్ రెడీ. ఇలా ఎప్పుడు చేసుకోవాలంటే ఇంత ప్రాసెస్ కుదరదు. అందుకు ఎప్పుడో ఒకసారి చేసుకున్నప్పుడు దాన్ని బాగా ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాను. ఆయిల్ అయిపోతుంది అన్న టైంలో నేను అందులోకి కొంచెం కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ కొంచెము మస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేసి దాన్ని అలాగే ప్రిజర్వ్ చేసుకుంటుంటాను. మాటికి ఇలా చేసుకోవాలంటే కుదరదు కదా. ఇది నా టిప్, యూజ్ చేసుకోండి మీరు కూడా. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.